అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మరోసారి ఆయన మనకు తన వాక్యాన్ని ధ్యానించడం కొరకై ఆయన ఇచ్చినటువంటి అవకాశం బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నా. ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, చింగళ మా దేవ, నమ్మకైన ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయంలో అనుదిన యొక్క బైబిల్ ధ్యానంలో ప్రభువా మేము మా తండ్రి మిమ్మలను మా ప్రభా ధ్యానిస్తూ ఉంటుండగా సహాయపడుతూ వస్తుంటున్నారు. 9 రాష్ట్ర పత్రిక 10 అధ్యాయాలు పూర్తి చేయడంలో సహాయపడినారు. 11 అధ్యాయాలు ధ్యానించబోతుండగా దాసును అభిషేకించి మీ మాటలు దయచేయండి. అనేకులు వింటున్నారు, సంతోషపడుతున్నారు, తృప్తిగా ఉంటున్నారు. ప్రభు అనేకులు మా ప్రభు ఆత్మీయంగా అభివృద్ధిలోకి వస్తున్నారు. వారందరి బట్టి మీకు కొంత స్తోత్రాలు ఇంకా బలపరుస్తురండి. మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన దీని యొక్క భాగంలో 3 కొరింథీ రాసిన పత్రిక 11 అధ్యాయం. నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొని కొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొంచున్నారని మిమ్మల్ని మెచ్చుకొంచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకునవలని కోరుచున్నాను. చాలు. చదవని లేఖన భాగాన్ని ప్రవాసులోంచి దీవించుగాక. వీళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 1 కొరింథీ రాసిన పత్రిక 1 అధ్యాయము 11 అధ్యాయము మరి మొదటి యొక్క 16 వచనాల్లో ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ పౌలు మాట చెప్తూ వచ్చినాడు. ఆ తర్వాత మరి 17 వచనం నుండి చివరి వరకు మరి అది ప్రభు యొక్క బలను గురించి వివరణ ఇస్తూ వచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వివరణలో మరి ఆయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తు పోలిన నడుచుకున్న ప్రకారం మీరు కూడా నడుచుకోండి. అంటే ఒక దైవ సేవకుడిగా చెప్పవలసినటువంటి ఒక మాట, నేను క్రీస్తు అడుగుదాల్లో నడుస్తున్నాను అంటే ఏమి దాని అర్థము? క్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం నాలో ఉన్నది, క్రీస్తు యొక్క పరిశుద్ధమైన జీవితం నాలో ఉన్నది, క్రీస్తు యొక్క సమర్పణ జీవితం నాలో ఉన్నది, క్రీస్తు యొక్క తగ్గింపు జీవితం నాలో ఉన్నది, క్రీస్తు యొక్క సహన జీవితం నాలో ఉన్నది, క్రీస్తు ఎలాగైతే ప్రయాసపడుతూ వచ్చాడో ఆ జీవితం నాలో ఉన్నది, క్రీస్తు ఎలాగా తగ్గించుకొని మరి తాను విధేయుడిగా ఉంటూ వచ్చాడో ఆ విధేయత నాలో ఉన్నది, క్రీస్తు ఎలాగా సామాన్యమైనటువంటి జీవితం జీవించాడో ఆ యొక్క అనుభవం నాకున్నదని పౌలు చెప్తున్నాడు. కానీ నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ యొక్క సమయంలో వింటున్న మీరు దైవ సేవకులు ఉండవలసినటువంటి లక్షణాలు గమనించిన వారై మీరు వెళ్ళే సహవాసంలో కానీ, చర్చిలో కానీ, వెళ్ళే ప్రతి ఒక్క సంఘములో కానీ ఇలాంటి దైవ సేవకులు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళడం ద్వారా మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందగలరు, ఆత్మీయంగా బలపరచగలరు. అందుకని ఇలాగా చెప్పినటువంటి సేవకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు కూడా చెప్పలేరు. క్రీస్తును పోలి నేను నడుచుకున్నానని పేతురు చెప్పలేదు, యోహాను చెప్పలేదు, యాకోబు చెప్పలేదు, తిమోతి గాని, తీతుగా ఎవరు చెప్పలేకపోయినా ఒక పౌలు మాత్రమే చెప్పాడు. ఎందుకంటే పౌలు అనుభవాలు కూడా వచ్చాడు కాబట్టి తన అనుభవంతో ఉన్నటువంటి సాక్ష్యం. రెండో విషయం మనం గమనించినట్లయితే మరి కొరింథీ సంఘాన్ని గురించి మెచ్చుకుంటున్నాడు పౌలు. ఎందుకంటే తాను ఏమైతే ఆజ్ఞాపించాడో లేక తాను ఏమైతే కట్టడాలు అయితే నిర్ణయించినాడో, ఎలాగా చేయమని సంఘానికి దైవసేవకుడిగా చెప్పాడో వారు చాలా వినయ విధేయతలతోటి చక్కగా దైవసేవకుడైనటువంటి పౌలు చెప్పిన మాటలను తూచా వాళ్ళు పాటిస్తూ మంచి యొక్క సాక్ష్యాన్ని పొందాడు. అందుకని ఇప్పుడు దైవసేవకుడు ఏమైనా సాక్ష్యం ఇస్తుండంటే ఆ సంఘాన్ని గురించి, మీరు నా కట్టడలను అనుసరించి నేను చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటున్న దాన్ని బట్టి నేను చాలా మెచ్చుకుంటున్నాను మిమ్మల్ని అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సంఘమును గురించి దైవ సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి. నీవు సంఘంలో సహోదరుడుగా సహోదరిగా ఉన్నావా, ఒక యవనస్తుడిగా మారుమనసు పొందిన యవనస్తురాలుగా ఉన్నారా, లేక సంఘం అంతా కలిసినప్పుడు దైవ సేవకులు పౌలు వలె సేవ చేసినటువంటి యొక్క దైవ సేవకులు మనల గురించినటువంటి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు? ఫలానా సహోదరి ఇలాగెలాగ ఉన్నాడు, ఫలానా సహోదరుడు ఇలాగెలాగ ఉన్నారు, వారు నిజముగా విశ్వాసులు, వారు విధమైనటువంటి భక్తి గలవారు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారు, నమ్మకమైన వారు, అప్పగించిన పనిలో నమ్మకంగా చేస్తుంటున్నారు, క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, క్రమం తప్పకుండా ప్రభు కొరకే సమర్పణ చేసుకుంటున్నారు అనేటటువంటి యొక్క సాక్ష్యాన్ని
ప్రతి ఒక్క సంఘములో ప్రతి ఒక్క వారందరికీ కూడా ఏం చేయాలి? మనము ఆ సాక్ష్యాన్ని పొందాలి. కాబట్టి ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయంలో రెండవదిగా ఆ విషయాన్ని చెప్తూ వచ్చినారు. ఇక మూడవది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి ఆ సంఘములో కొన్ని సంఘంలో స్త్రీలు పురుషులు ఉంటారు, మన సహజమే కదా. కానీ కొరింథీ సంఘంలో ప్రారంభంలోనే కొన్ని విషయాలు జరిగినాయి. ఏమిటంటే, పురుషుడు అంటాడు నేను ఏం చెప్తే నువ్వు వినాలా అని అంటాడు స్త్రీని. స్త్రీ అంటదే అలాగా కాదు, నేనేం చెప్తానో మీరు వినాలా అంటారు స్త్రీలు. కాబట్టి ఇలాంటి వివాదాలు ఇంటిలో నుంచి మందిరంలో కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మందిరంలో కూడా ఏమైపోతుందంటే, వాళ్ళు స్త్రీలుగా ఏం చెప్పినా కూడా పురుషులు వినాలి, పురుషులు ఏం చెప్పినా కూడా మరి స్త్రీలు వినాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి వివాదంలోకి కొరింథీయులకు రాసిన మరి సంఘానికి వచ్చింది, కొరింథీ సంఘానికి వచ్చింది. చూడండి, ముందు మెచ్చుకున్నాడు, మంచి సంఘం అని చెప్పాడు. ముందు వారి యొక్క గుణగణాలను బట్టి చూస్తే చాలా మంచిగా నేను చెప్పిన వాటన్నిటి మీరు అనుసరించారని మెచ్చుకున్నాడు కదా. మరి ఇప్పుడేమంటున్నాడంటే, వారిలో ఉన్నటువంటి యొక్క బలహీనతను గుర్తించినాడు. అందుకని ఇప్పుడు ఆయన చెప్తూ వస్తున్నాడు ఈ విషయాన్ని గురించి. మరి పురుషుల మరి స్త్రీల సంఘంలో ఎవరి బాధ్యత ఎవరిది అనే విషయాన్ని క్లారిఫై చేస్తూ ఆయన చక్కని ఇక్కడ 2 వివరణలు ఇచ్చాడు. మొదటి వివరణ ఏంటంటే, మరి దేవుడు క్రీస్తు ప్రభువుకు శిరసై ఉన్నాడు, క్రీస్తు ప్రభువు పురుషునికి శిరసై ఉన్నాడు, పురుషుడు స్త్రీకి శిరసై ఉన్నాడు. ఈ కంపారిజన్ చేసి చెప్పాడు. స్త్రీలారా, పురుషులారా, దైవ సేవకులైన మనం అందరం కూడా చక్కగా విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు క్రీస్తుకు శిరస్సు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు అనగా పరలోకం ఉన్నటువంటి యెహోవా దేవుడు, మహిమా స్వరూపుడైన దేవుడు మానవ స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తు అనే తన కుమారుడికి తన యొక్క శిరస్సులో నుంచి, తన యొక్క తలంపుల్లో నుంచి ఏమైతే ఆజ్ఞాపిస్తూ వచ్చాడో, ఏమైతే చెప్తూ వచ్చాడో, మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరి తన యవన కాల జీవితం మొదలుకొని చివరి వరకు కూడా ఆ యొక్క తండ్రి చెప్పినటువంటి యొక్క మాటల ప్రకారం జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి శిరస్సుగా పోల్చబడుతూ వచ్చినాడు. అలాగనే క్రీస్తు పురుషునికి శిరస్సు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క తలంపులు, క్రీస్తు యొక్క ఆలోచనలు, క్రీస్తు ప్రభువారు మనకి ఏమి చెప్పాడో అని లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవిత విధానము, ఆయన బోధ విధానము, ఆయన తగ్గింపు విధానము, ఆయన సమర్పణ విధానము, ఆయన ప్రేమ విధానము, ఆయన పరిశుద్ధ జీవితమైన విధానము, ఆయన విశ్వాస జీవితమైన విధానము, ఇవన్నిటినీ కూడా మనం ఏం చేయాలా? వాటిని మరి ఆయన మన శిరస్సు కాబట్టి పురుషులకు చెప్పాడు. కాబట్టి పురుషులందరూ కూడా దాని ప్రకారము జరిగిస్తూ రావాలి. ఇది 2వ తలంపులో చెప్తూ వచ్చాడు పౌలు గారు. ఇప్పుడు 3వ తలంపుకి వస్తే, పురుషుడు స్త్రీకి శిరస్సు అని అన్నాడు. పురుషుడు ఎవరు చెప్పండి? స్త్రీకి శిరస్సు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మార్పు చెందినటువంటి, మారు మనసు కలిగినటువంటి యొక్క పురుషులు, భర్తలైనటువంటి వారు మరి తన భార్యలైనటువంటి వారికి శిరస్సుగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, వారి మనసులో ఉన్న తలంపులు, వారి ఆలోచనలు, వారి ఉద్దేశాల ప్రకారము కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా నడుచుకోవాలి. ఎవరు? ఆత్మీయపరులైనటువంటి వారి గురించి నేను మాట్లాడుతుంటున్నాను. అనేకమైనటువంటి చెడు అలవాట్లకు ఉన్న వారి మాటలు వినాలని ఎవరు కూడా చెప్పరు. లేదా వాక్యాన్ని భిన్నంగా ప్రవర్తిస్తున్న వారి మాట వినమని ఎవరు కూడా చెప్పరు. వాక్యాన్ని విధేయత చూపిస్తూ, ఇప్పుడు నేను చెప్పాను కదా, దేవుడు క్రీస్తుకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తు పురుషునికి శిరస్సై ఉన్నాడు, పురుషునికి ఇప్పుడు స్త్రీకి పురుషుడు స్త్రీ శిరస్సై ఉన్నాడు. కాబట్టి ఇది ఈ యొక్క సీక్రెట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పురుషుడు ఎప్పుడైతే ఏదైతే తన యొక్క తలంపులు స్త్రీలకు చెప్తారో దానికి ఏం చేయాలంటే, వారు ప్రార్థనాపూర్వకంగా ఏకీభవిస్తూ రావాలి. అవునండి, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం, మనం కలిసి బైబిల్ చదువుకుందాం, మన కుటుంబ జీవితంలో, మన బిడ్డల యొక్క జీవితంలో, మన సేవా జీవితంలో అని శిరసైనటువంటి యొక్క పురుషుడు ఏమైతే చెప్తున్నాడో దానిని స్త్రీలైనటువంటి వారు ఎప్పుడైతే అనుసరిస్తారో ఆ కుటుంబంలో భేదభావాలు ఉండవు. ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషము, సమాధానంగా ఉంటుంది. ఆ కుటుంబం ఎప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, తృప్తితో నింపబడతారు. సరే, ఇంకొక విషయం ఏంటంటే, ఇదే విషయాలను వాళ్ళు కుటుంబం కూడా కాదు, సంఘంలోనికే తీసుకెళ్ళారు.
సంఘంలోనికి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము స్త్రీలమే, మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, మేము కూడా మాట్లాడగలము, మేము కూడా బోధించగలము, మేము కూడా చేయగలము అనేటటువంటి యొక్క మాటలు అక్కడ సంఘంలో కొరింథీయుల సంఘంలో లేచినాయి. ఆ సందర్భంలో పౌలు అప్పుడు స్త్రీల యొక్క స్థానం ఏంటో తర్వాత చెప్తూ వచ్చినాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి, ఈ కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క అనుమానాలు తీర్చుకోనండి. మరొక మాట, 3వ విషయాన్ని అక్కడ అని చెప్తూ పురుషులు స్త్రీలు సంఘంలో ఎలాగా ఉండాలని చెప్తూ బోధన విషయం తర్వాత వెళ్తాము. ఇప్పుడు ఒక విషయాన్ని గురించి చెప్పి, పురుషులారా మీరు ముసుగు వేసుకోకూడదు. మీరు ప్రార్థించినప్పుడు కానీ, బోధించినప్పుడు కానీ, ప్రవచించినప్పుడు కానీ ఎప్పుడు కూడా మీరు ముసుగులు వేసుకోకూడదు. అది మీరు చేశారంటే మీకు అవమానము అని చెప్పినాడు. అది స్త్రీలకేం చెప్పాడంటే, స్త్రీలారా మీరు ముసుగు వేసుకోకుండా ప్రవచించినా, ప్రార్థన చేసినా, ఏమి చేసినా సరే, బోధ చేసినా, ఇలాంటివి కానీ చేశారంటే అది మీకు అవమానము, అనగా సంఘానికి కూడా అవమానము. అందుకని పౌలు ఈ మాట చెప్తూ, ఎవరు ముసుగేసుకోవాలా, ఎవరు ముసుగేసుకోకూడదు. వీళ్ళ అసలు ఒక ఆలోచన, మనకి ముసుగెందుకు వేసుకోవాల్సి వస్తుంది చెప్పండి? ముసుగు లేకుండా చేయొచ్చు కదా. అందులోనే రహస్యం అన్నది. పురుషుడు దేవుని యొక్క స్వరూపము, మహిమ అని అదే వచనంలో రాయబడింది. పురుషుడు ఎవరి స్వరూపం అంట? దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క మహిమ అంట. మరి స్త్రీ ఎవరి స్వరూపము? మరి పురుషుని యొక్క మహిమ అని రాయబడి ఉంటుంది. అంటే పురుషుడు దేవుని మహిమ కొరకై జీవించాలా, స్త్రీ మరి పురుషుని యొక్క మహిమ కొరకై జీవించాలా? అంటే దాని అర్థం ఏంటంటే, స్త్రీని బట్టి తన యొక్క భర్త మహిమపరచబడాలా, స్త్రీలను బట్టి మరి పురుషులు మహిమపరచబడాలా, పురుషులను బట్టి దేవుడు మహిమపరచబడాలా అని ఉంది. ఇప్పుడు మనం అక్కడ గమనించినట్లయితే 1 తిమోతి రాష్ట్రపతి ఒక మాట అంటాడు. ఏమంటున్నాడంటే, ప్రతి స్థలంలో కూడా పురుషులు చేతులెత్తి ప్రార్థించమని చెప్పాడు. స్త్రీలకు చెప్పలా మాట. మరి పురుషులకే చేతులెత్తి ప్రార్థన చేయమన్నప్పుడు స్త్రీలు మౌనంగా ఉండమని చెప్పారు. అక్కడ అదే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తాం విషయాలు. మరి ఎందుకని మరి స్త్రీలను చేతులెత్తకూడదని అన్నాడు? అక్కడ పురుషులను ఎందుకు ఎత్తమని చెప్పాడు? అందుకనే ముసుగులో అంటే అర్థం అది. ముసుగు, కళ్ళు మూసుకోవడంలో 2 ఆత్మీయ అర్థాలు ఉంటాయి. అవి జాగ్రత్తగా చెప్తాను, వినండి. మొదటి విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కళ్ళు మూసుకుంటాడో, నేను ఈ లోకాన్ని మొత్తాన్ని చూడను, దానికి నాకు సంబంధం లేదు అనేది తెలియజేస్తున్నారు. ముసుగు వేసుకుంటున్నానంటే ఈ లోకానికి నాకేం సంబంధం లేదు, నా ప్రభువుతోనే నేను సంబంధం ఉన్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకనే ప్రియులారా, స్త్రీ ముసుగు వేసుకోవడం దాని అర్థం ఏంటంటే లోకములో నుంచి తను ప్రత్యేకించుకొని తన ప్రభువుతో గడుపుతున్నటువంటి సమయం. రెండవదిగా, స్త్రీ సహజంగానే సౌందర్యవంతురాలు, అందగత్తెలు. అది దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యము కూడా. అందుకని ఏంటంటే దేవుని యొక్క సంఘములో ఉన్నప్పుడు లేక ప్రార్థిస్తున్నప్పుడు స్త్రీలు ముసుగు వేసుకోకున్నట్లయితే కొంతమంది పురుషులు వారిని చూసి ఆకర్షించబడి, శోధించబడి పాపంలో పడేదానికి అవకాశం ఉన్నది. అది వారు కావాలని చేసే తప్పు కాదు. స్త్రీలు అందంగా ఉన్నారు కాబట్టి వారి చూపు వెంటనే మారిపోతుంది, తలంపు మారిపోతుంది. ఒక హృదయంలో కనుక స్త్రీని గురించి ఆలోచన చేస్తే వ్యభిచారం చేసిన వాడనేది మనం మత్తయి సువార్తలో చదువుకుంటున్నాం. ఆ కారణం చేత ఏమన్నారంటే, స్త్రీలారా మీరు ముసుగు వేసుకోవాల్సిందే, కనుక మీ యొక్క సౌందర్యం, అందం ఎవ్వరికి కూడా కనపడకూడదు. అర్థమైందా? అలాగే పురుషులు కూడా మరి బహు జాగ్రత్తగా ముసుగులు వేసుకోకూడదు. మీరు దేవుని యొక్క మహిమయు, దేవుని యొక్క పోలిక ఉన్నారు కాబట్టి మీరు దాని ప్రకారం ఉండాలని పౌలు చెప్తూ ఈ 3 విషయాలు ఇక్కడ ఆయన క్లారిఫై చేస్తూ వచ్చాడు. ఇక తర్వాత విషయము, స్త్రీలు సంఘంలో మాట్లాడాలా లేదా, మౌనంగా ఉండాలా లేదా, బోధించాలా లేదా, వారి పరిచర్య ఏంటి, వాళ్ళ సేవ ఏంటి అనేది ప్రవచితమైతే మరోసారి మనం ధ్యానిస్తాం. కాబట్టి ఈ మాటలు మీరు విన్న వారందరూ కూడా చక్కగా మీ హృదయంలో భద్రపరచుకోనండి. స్త్రీలైనటువంటి వారు ప్రత్యేకంగా మీరు మీ యొక్క సహోదరులందరికీ చెప్పుకోనండి. అప్పుడు మనం సంఘంలో ఎలాగా ఉండాలా, మన యొక్క పరిచయ సేవ విధానం ఎలాగ ఉంటుందో ఆ విషయాల గురించి మనము నేర్చుకోవాలా. మరి పౌలు చెప్పిన మాట, నన్ను పోలి నడుచుకోవాలి, నేను ప్రభుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రభుని పోలి నడుచుకునే సేవకులను చూసి ఆ సంఘాల వెలుడు ద్వారా మీరు ఆత్మీయ అభివృద్ధిలోకి వస్తారు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాడు.
ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.